ఇజ్రాయెల్ దగ్గర ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, ఇప్పుడు ఇరానోడు దొంగచాటు దెబ్బతీస్తున్నాడు. ఉన్నట్టుండి డ్రోన్ వేయడమా, ఉన్నట్టుండి మిస్సైలా ఇది. అమెరికా, ఇజ్రాయెల్ మొదటి రోజు చేసింది డైరెక్ట్. కానీ ప్రజల దగ్గరకొచ్చేటప్పటికి మాత్రం చెప్పి జేస్తున్నారు. ఖొమైనీ ఊరేగింపులో పాల్గొంటే మీకు ప్రమాదం, ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంది, మేము దాడి జేస్తాం. చేశారు. అక్కడ మనకెట్లయితే ఎన్ఎస్ఏ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ ఉంటారు. అట్లాంటి ఇరాన్‌కి సంబంధించినటువంటి ఎన్ఎస్సీని టార్గెట్ చేశారు. కానీ ఫెయిల్ అయింది. బట్ చెప్పి దాడి చేశారు. అలాగే లెబనాన్‌లో ముందు ప్రజలకి హింట్ ఇస్తున్నారు. ప్రజలందరూ ఆ ప్రాంతం నుంచి తప్పుకోండి, ఖాళీ అవ్వండి. అక్కడ దాడి చేయబోతున్నామని. ఆ తర్వాత అటాక్స్ చేస్తున్నారు. ఈవెన్ ఇరాన్‌లో చేస్తున్న దాడుల్లో కూడా అమెరికా, ఇజ్రాయెల్ ముందు టెక్స్ట్ ఇస్తున్నాయి. మీరు అర్జెంట్‌గా ప్రజలు తప్పుకోండి, పెద్ద విధ్వంసం జరగబోతుంది. ఆ టెక్స్ట్‌తో ప్రజలు బంకర్‌లోకెళ్తుంటే, ప్రజలతో పాటు వాళ్ళ సైనిక వర్గాలు కూడా బంకర్‌లోకెళ్ళిపోతున్నాయి. కాబట్టి రాబోయే రోజుల్లో అట్లాంటిది కాకుండా సర్ప్రైజ్ అటాక్స్ ఇరాన్ చేసినట్టు చేస్తారో చూడాలి.